వెళ్ళరానా? సక్సెస్. నేను ఆడుంటే ఆడే చుట్టూ ఆడోళ్ళంతా అల్లేస్తారు. హలో డార్లింగ్ అంటూ హౌటింగ్, డేటింగ్, మీటింగ్, మేకింగ్. హే, ఇక్కడ హీరోని ఒకటి ఉండేవాడు, ఏడి కనపడటం లేదు. వాడా శాలరీ స్లిప్ చూడడానికి వెళ్ళాడు. శాలరీ స్లిప్పా? వీడికి మాత్రం ఎలా వారానికి ఒక వెర్రి వెంగలప్ప దొరుకుతున్నాడు? నమస్కారం. సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల అందరికీ మంచి జరగాలి. మంచిది మంచిది. రండి రండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. వచ్చి చాలా సేపు అయిందా? లేదు లేదు, ఎంతసేపు కాదు. పూజ చేస్తున్నాను, అందుకే లేట్ అయింది. సరే ఏం పర్వాలేదు. అమ్మాయికి మంచి అబ్బాయి దొరికితే తిరుపతికి పాదయాత్ర చేస్తానని మొక్కున్నాను. హాయ్, ఐఎమ్ శక్తివేల్. ఐఎమ్ సంజన. అలాగా, మంచిది. ఎక్కడ తిరిగి రావడం, ముష్టి తీసుకుంటూ అక్కడే కూర్చోవలసిందే. మన శక్తి గురించి తెలియదు కదా. అవును, ఆ ముష్టి చెప్ప కూడా ఎక్కడైనా అడుక్కుని రావాలి. నన్నేమైనా అడగాలనుకుంటున్నారా? ఎక్కడ పనిచేస్తున్నారు? విప్రోలో. టేక్ హోమ్ ఎంత ఉంటుంది? టేక్ హోమ్ అది ఇది అని ఒక 42K వస్తుంది. గుడ్. లేదు లేదు, ఇద్దరు కూడా ఈడు జోడు చక్కగా ఉందని మా అమ్మాయి చెబుతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం కొంతమందికి ఆ విధంగా కుదురుతుంది. తినండి. మేము రాగానే మొదలు పెట్టేసాం, మీరేం చెప్పక్కర్లేదు. మిక్స్చర్ ఎక్కడ కొన్నారు? అమ్మాయి తన చేత్తోనే చేసిందండి. అలాగా? ఏవి అమ్మాయిని చూసి వస్తానని వెళ్ళాడు, అనవసరంగా ఏమన్నా మాట్లాడతాడేమో. అదంతా ఏం కాదమ్మా, నేను దేవుడిని బాగా మొక్కుకొనే వచ్చాను. దేవుడు మనల్ని వదిలేడు, నువ్వే దిగులు పడకు. ఏం మాట్లాడతాడో ఏంటో. నానా రండి, బయలుదేరతాం. ఏంట్రా, ఏమైంది? ఎందుకు వాళ్ళ టైం వేస్ట్ చేసుకుని రండి. ఏంటండి? ఏంటో అడగండి. నేను బండ్లో వెయిట్ చేస్తాను. మళ్ళీ మునగ చెట్టు ఎక్కాడు. మనం ఎంతగా దేవుణ్ణి పూజిస్తున్నా వీడు మాత్రం మారనే మారడు. వీడికి బదులు గేదెలు మేపితే బాగుంది. చూడమ్మా, అయితే భిక్షాపత్ర అడుక్కోక్కర్లేదు, బతికాడు. అది అది ఇంటికి వెళ్ళి మా బేతాలతో అదే మా అబ్బాయితో మాట్లాడి ఏ విషయం చెబుతాను మీకు. మీకు ఫోన్ చేస్తాను. ఏమంటే మిక్చర్ చాలా బాగుంది. నువ్వు ముందు ఏమైందో తెలియదు. ఇంకా ఎన్నేళ్లలో మిక్చర్ తినాలో ఏమిటో. ఏమైందే? వీడంతా ఎందుకు పెళ్లి చూపులకు వస్తాడు? ఏదైనా ATM మిషన్ చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. నాకు కోడలు వచ్చే అదృష్టం ఈ జన్మలో నాకు రాసి పెట్టి లేదు. ఏ అమ్మాయిని చూడ్డానికి వెళ్ళినా ఏం మాట్లాడాలి, ఏం అడగాలి అనేది కూడా తెలీదా నీకు? ఏం సంపాదిస్తున్నావు, ఎంత ఇన్సెంటివ్ వస్తోంది, ఇది సరిపోదు అది సరిపోదని నిన్ను ఈ అమ్మాయితో కలిపి 8వ అమ్మాయిని చెడగొట్టుకున్నావు నువ్వు. శక్తి స్టార్టింగే చెప్పాడు కదా, తనకన్నా ఎక్కువగా సంపాదించే అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని క్లియర్ గా కండిషన్ పెట్టాడు కదా. తర్వాత ఏంటి? ఏంటమ్మా నువ్వేంటంటే ఆ బ్రోకర్ అలా అన్నాడు, ఈ బ్రోకర్ అలా అన్నాడని వీడినేమో టార్చర్ పెడుతున్నావు. నీ తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నావా? ఎవరో ఒకళ్ళు చేయాలి కదా మరి. అది సరే, ఏరా నువ్వు సంపాదించే డబ్బుతో నీ పెళ్ళంతో సంతోషంగా బతకలేవా నువ్వు? ఎలారా సంతోషంగా బతుకుతాం? ఒక్క మనిషి సంపాదించి కుటుంబం చేసే కాలమా ఇది? గవర్నమెంటే చెప్పింది ఒక మనిషికి ఒక నెలకి 800 రూపాయలు చాలు అని. ఒక సిలిండర్ 1200, మిగతా 400 పక్కింట్లో అప్పు తీసుకుంటావా? మావా, తెలుసో తెలియకుండానో డబ్బులే జీవితం అయిపోయింది. మనం తీసుకునే జీతంతో బతకగలం, వసతిగా బతకగలమా? వసతి అనేది ఎలిజబెత్ మహారాణి ఇంట్లోనూ ఉంటుంది, ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయుడి ఇంట్లోనూ ఉంటుంది. వసతి అంటే ఏంటి? డబ్బు, కారు, బంగ్లాలు వీటిల్లో మాత్రమే ఉంటుందని అనుకోకు. నాకున్న వసతితోనే మీ అక్కను చదివించి నగా నట్రా చేసి పెళ్లి చేసి పంపించాను. నువ్వు ఈ రోజున ఐటీలో ఉద్యోగం చేస్తూ టింగ్ టింగ్ మని ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, అది కూడా ఆ వసతితోనే. ఊరికే వాగకు. ఇవన్నీ వినడానికి మాట్లాడడానికి బానే ఉంటుంది, కానీ ప్రాక్టికలీ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఇప్పుడు మనం కూడా పెద్ద ఐటీ కంపెనీలోనే పనిచేస్తున్నాం. బయట నుండి చూసేవాడికి అబ్బో ఎంత వస్తిగా ఉన్నారో అని అనుకుంటాడు. పర్సనల్గా లోపలికి వచ్చి చూస్తేనే తెలుస్తుంది మన పరిస్థితి. పనిని మన లైఫ్ని బ్యాలెన్స్ చేయడం అబ్బా వెరీ డిఫికల్ట్ మావా. మనం పెళ్లి చేసుకోపోయే అమ్మాయి మనకన్నా కొంచెం ఎక్కువ సంపాదిస్తే మన కలల్ని అలా డెవలప్ చేయొచ్చు. అన్ని తప్పులు నావేరా. ఇంకెప్పుడైనా పిల్లని చూడడానికి రమ్మను. నో మ్యారేజ్ టు యూ. నాన్న, నువ్వు పనికెళ్ళే అమ్మాయిని చూసి పెళ్లి చేస్తున్నావు అనుకో, నేను ఇలా ఉండుంటాను, నిన్ను ప్రశ్నలో అడిగుండేవాడిని కాదు. మీ అమ్మకేం తక్కువ? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మీ అందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ మిమ్మల్ని మహారాజులుగా పిలుస్తుందా? చాలా ఆఫీసులో కూర్చుని టక్కు టక్కుమని కంప్యూటర్ నొక్కితే అది మాత్రం ఉద్యోగం? నోరు మీరా. నేను మీ అమ్మతో తృప్తిగా బతుకుతున్నాను.
మీ అమ్మ నాతో సంతోషంగా బతుకుతుందో లేదో అడుగు. ఏంటండి మీకేం తక్కువ చెప్పండి. ఏం తక్కువ లేదు ఒలి అమ్మ. నీ కలర్ని నా కలర్ని పోల్చి చూస్తే వెన్న ముద్ద పక్కన నువ్వులు ఉండ పెట్టినట్టుగా అనిపిస్తోంది. బ్లాక్ అందుకే అండ్ వైట్ చెప్పాను. ఎప్పుడు బాగుంటారండి. సో ఆత్మగౌరవం కంటే డబ్బే ముఖ్యం అంటున్నావు. లేని వాళ్ళందరూ లేదు లేదు అని ఏడుస్తారు, ఉన్నవాడనే మంచివాడే అని మెచ్చుకుంటారు. ఐ థింక్ ఐ డిసర్వ్ దిస్. ఏ మెయిల్ సెండ్ చేసావా? ఎంతసేపు? హాయ్ గైస్, అటెన్షన్ ప్లీజ్. ఏ ఒక్క నిమిషం. ఐఎమ్ గ్లాడ్ టు ఇన్ఫార్మ్ దట్ ద బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ద ఇయర్ ఇన్ అవర్ కంపెనీ. అది ఎవరని మీకు ఎక్సైటెడ్ గా ఉందా? ఎవరై ఉంటారు? ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ శక్తివేల్. సూపర్ రా, కంగ్రాట్స్. One more thing, guys. This weekend మన కంపెనీ స్టాఫ్ అందరూ కలిసి ఒక గెట్ టుగెదర్ కి వెళుతున్నాం. అందరూ మర్చిపోకుండారండి. ఏ ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను బాగానే ఉన్నాను. ఓకే ఓకే, ఫైన్ ఫైన్, సూపర్ సూపర్. యా రావే నా బంగారం. వాట్స్ యువర్ ప్రాబ్లం? నువ్వేనే నా ప్రాబ్లం. అది నువ్వు చేసిన తప్పు. ఐ జస్ట్ గేవ్ ద రిపోర్ట్. నా తప్ప? ఎవడే చేయలేదు తప్పు. నేనేమైనా కొత్తగా చేశానా ఏంటి? ఇప్పుడు చేయబోతున్నాను చూడు తప్పు, దానికి చేర్చి ఇవ్వవే రిపోర్టు. మైండ్ యువర్ టంగ్. ఒక మేనేజర్ అనేవాడి కింద పనిచేసే అవసరాలు తెలుసుకుని చేయాలి. బట్ యు ఎక్స్‌ప్లాయిటెడ్ దెమ్ అండ్ క్రాస్ యువర్ లిమిట్. ఓకే, నేనేం పిలవలేదు కదా. దే కేమ్ ఫర్ ది ఆబ్లిగేషన్, సో ఐ క్యారీడ్ ఆన్. హే, ఇప్పుడే ఫస్ట్ టైం లిమిట్ దాటి చేయబోతున్నా. హే, ఒక బొమ్మలా ఉన్నావే. ఓయ్! థ్యాంక్ యూ. ఆర్ యు ఓకే? యా. దట్స్ గుడ్. నేనుంటాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.